కొంతమంది ప్రముఖులు వివిధ వ్యాపార సంస్థల ప్రకటనలో నటించి మీ నమ్మకమైన సంస్థ అంటూ చెప్పడం వల్ల చాలా మంది ప్రలోభాలకు గురై పెట్టుబడి పెట్టి నష్టపోతున్నారని వినియోగదారులు జాగ్రత్తలు తీసుకోవాలని కర్నూలు జిల్లా కాంగ్రెస్ పార్టీ మాజీ ప్రధాన కార్యదర్శి కొత్తూరు సత్యనారాయణ గుప్తా కోరారు. కర్నూలు కలెక్టరేట్ ఆవరణలో విలేకరులతో మాట్లాడుతూ ప్రముఖ వ్యాపార సంస్థలు, రియల్ ఎస్టేట్ సంస్థలు, ఇంకా అనేక వ్యాపార సంస్థలు ప్రముఖంగా ప్రజల్లో పేరుగాంచిన యాంకర్లు కానీ, సినీ హీరోలు కానీ, సినీ హీరోయిన్లు కానీ వారి వ్యాపార అభివృద్ధి కోసం వారిని ప్రచారానికి వాడుకుంటారని ఆయన తెలిపారు. వీరి మాటలకు వారిపై ఉన్న ప్రేమతో, అభిమానంతో చాలా మంది ఆయా వ్యాపార సంస్థల్లో, రియల్ ఎస్టేట్ సంస్థల్లో భూములు, గృహాల కొనుగోలుపై పెట్టుబడులు పెట్టి నష్టపోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కొంతమంది ప్రముఖులు తమ ఆదాయం కోసం మోసం చేసే వ్యాపార సంస్థల్లో ప్రచారంలో భాగంగా పాల్గొనడం వల్ల చాలా మంది వినియోగదారులు నష్టపోతున్నారని, ఇటీవల తెలంగాణ ప్రాంతంలో ప్రముఖ యాంకర్ సొమ్ము వల్ల తాము ఆ సంస్థల్లో డబ్బులు పెట్టి నష్టపోయామని చెప్పడం జరిగిందన్నారు. ప్రముఖులను చూసి పెట్టుబడి పెట్టడం మూర్ఖత్వం అవుతుందని, వినియోగదారులు చైతన్యం లేకపోవడం వల్ల ఇటువంటి ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంటుందన్నారు. మోసం చేసే వ్యాపార సంస్థలపై ప్రభుత్వం కూడా ప్రత్యేక నిఘా ఉంచాలని, అటువంటి వ్యాపార సంస్థలు మనుగడ లేకుండా చేయాలన్నారు. ప్రభుత్వాలు కూడా వినియోగదారుల చట్టంపై అవగాహన కలిగించాలని, రాష్ట్రంలో వినియోగదారుల సంఘాలు నిద్రావస్థలో ఉన్నాయని ఆయన విమర్శించారు. ప్రతి పాఠశాల, కాలేజీలో వినియోగదారుల చట్టంపై అవగాహన కలిగించాలని, అందుకు ప్రత్యేక శాఖను కూడా ఏర్పాటు చేయాలన్నారు. మేలుకోండి, మనం పెట్టే పెట్టుబడి మన పిల్లలకు భవిష్యత్తుకు ఉపయోగపడాలి. కొంతమంది యాంకర్స్ కానీ, సినిమా హీరోలు కానీ, హీరోయిన్లు కానీ కొన్ని వ్యాపార సంస్థలకు, ముఖ్యంగా రియల్ ఎస్టేట్ సంస్థలకు ప్రకటనదారులుగా వాళ్ళు నటించడం జరుగుతుంది. పైసలు తీసుకుంటారు, నటిస్తారు, మంచి సంస్థ అంటారు. కొంతమంది ఆ యాంకర్స్ మీద కావచ్చు, సినిమా హీరోయిన్ల మీద కావచ్చు, హీరోయిన్ల మీద కావచ్చు అభిమానంతో ముందు వెనక ఆలోచన చేయకుండా పెట్టుబడి పెడతారు. ఆ తర్వాత బోర్డులు ఎత్తేసే పరిస్థితి ఏంటి? నిన్ననే ఒక సంఘటన చూశాను. కొంతమంది వినియోగదారులు, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు వాళ్ళ వ్యాపార ప్రకటనలు ఒక యాంకరు సుమని నటించడం వల్ల ఆమె సుమని చూసి మేము పెట్టుబడి పెట్టాము, నష్టపోయినామని రోడ్డు మీదకి ఎక్కారు. కాబట్టి వినియోగదారులు మేలుకోవాలి. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వినియోగదారుల సంఘాలను, చట్టాలను ప్రజలను అవగాహన కలిగించాలన్న ఆలోచన విస్మరిస్తున్నారు. ఇది చాలా బాధాకర విషయం. చట్టాలు చేసిన వాళ్ళు చుట్టాలుగా మార్చుకుంటున్నారు. కాబట్టి యాంకర్స్ మరోసారి ఆలోచన చేయండి. సినీ పరిశ్రమలో ఉన్న ప్రముఖులు కానీ, దిగ్గజాలు కానీ ఒక వ్యాపార సంస్థలో నటించేటప్పుడు జాగ్రత్తలు తీసుకోకపోతే వాళ్ళ భవిష్యత్తు దెబ్బతింటుంది అనేది మీరు అర్థం చేసుకోవాలి. అదేవిధంగా నేను అందరిని దృష్టిలో అనడం లేదు. కొంతమంది కేవలం వాళ్ళ ఫేమస్ పేరు, వాళ్ళ ప్రఖ్యాతిని దృష్టిలో పెట్టుకొని వ్యాపార సంస్థలో ఆ విధంగా యాడ్లు చేసేటప్పుడు ముందు వెనక ఆలోచన చేయకుండా, సంస్థను దృష్టిలో పెట్టుకోకుండా మీరు నటిస్తే, ఆ యాడ్లో మీరు ఉంటే మిమ్మల్ని చూసి కూడా కొంతమంది ప్రలోభాలకు గురై పెట్టుబడి పెడితే వాళ్ళు నష్టపోతే ఆ బాధ మీ పిల్లలు కూడా బాధ కలిగించేలా ఉంటుంది. కాబట్టి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని మీ సందర్భంగా నేను కోరుతున్నాను.